హలో అందరికీ వెల్కమ్ టు వన్ మినీ వ్లాగ్. నేను మా బ్రదర్ అయితే బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ గా ఇంకా చాలా పెద్దదిగా ఉంది టెంపుల్. మేము వీకెండ్ అయితే వెళ్ళలేదు, అయినా చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా వీకెండ్ ఎలా ఉంటుందో ఇంకా ఊహించలేం అనుకుంటా. మేమున్న ప్లేస్ నుంచి ఇస్కాన్ టెంపుల్ కి అరౌండ్ 25 కిలోమీటర్స్ అలా మేము జర్నీ చేసామన్నమాట. ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది. బెంగళూరు ట్రాఫిక్ కదా మినిమం ఉంటుంది మరి. నేను బెంగళూరులో 1 వీక్ వరకు స్టే చేశాను. ఈ 1 వీక్ లో నేను సూర్యుడిని ఒక్కసారేమో చూశాను అంతే, అది కూడా చాలా కొంచెం సేపు మాత్రమే. సో మనకి జర్నీ చేసినా కూడా పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ఎక్కువ సన్ లైట్ ఉన్నప్పుడు జర్నీ చేస్తే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. మా బ్రదర్ కష్టం ఆ టైంలో ఏంటంటే నాకు ఫొటోస్ తీయడం చాలా టార్చర్ చేశాను. ఫొటోస్ తీయమని మంచిగా. మోస్ట్లీ అమ్మాయిలతో వస్తే ఈ టార్చర్ తప్పదు అనుకుంటా. అది సిస్టర్ అయినా ఫ్రెండ్స్ అయినా వైఫ్ అయినా కూడా స్వీట్ మెమరీస్ కదా, ఎంతైనా గుర్తుండిపోతాయి. ఫైనలీ కృష్ణుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూడగానే వ్యూస్ సూపర్ గా అనిపించింది. వీడియో అయితే అలో చేయలేదు, బట్ మన మూర్ఖం కదా ఎలా ఒకటి తీసేసుకుంటాం అనమాట. కృష్ణుడి దర్శనం అయిపోయిన దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం షాప్సే ఉన్నాయన్నమాట. కృష్ణుడు రిలేటెడ్ ఐటమ్స్, బుక్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా. ఫైనల్ ఎగ్జిట్ దగ్గర అయితే ప్రసాదం ఇచ్చారు, బట్ మాకు అది తెలియలేదు. అందుకే మేము ముందే స్వీట్స్ తీసుకున్నాం. స్వీట్స్ కూడా ప్రసాదం అని చెప్పి సెల్ చేస్తున్నారు. ఒక చోట మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం, అస్సలు బాగాలేదు. చాలా డేస్ తర్వాత ఇచ్చినట్టు అనిపించింది. సో ఎవరన్నా వెళ్లే వాళ్ళు ఉంటే అలాంటి ఫుడ్ ఐటమ్స్ స్కిప్ చేయండి. మేము తీసుకున్న స్వీట్స్ అన్ని టేస్ట్ అయితే బాగున్నాయి, ఒక్క డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తప్ప. Meet you in next vlog. Bye bye.